మంచిగా కడుక్కున్న చికెన్లో పెరిగేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2-3 బిర్యానీకి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవాలి. మంచిగా కలుపుకొని చికెన్ ముక్కలకు అంతా మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరం అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా గోరించుకోవాలి. ముందు కలిపెట్టుకున్న పెరుగు చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. సన్నని మంట మీద ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు సన్న మంట పెట్టుకొని ఉంచుకోవాలి. ఎంతో రుచికరమైన పెరుగు చికెన్ రెడీ అయిపోయింది.